ఇక ఇదే అంశం గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు బండారు రామ్మోహన్ రావు గారు సిద్ధంగా ఉన్నారు, విశ్లేషకులు. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి సార్, ట్రంప్ గ్రీన్లాండ్ కొనుగోలు ఆలోచన ఏదైతే ఉందో అది నిజంగా భద్రత కోసమే అంటారా, లేదంటే ఏదైనా పొలిటికల్ స్టంట్ ఏదైనా దాగుందంటారా? మీకు అట్లాగే రాజనీతి ప్రేక్షకులు నమస్కారం. రెండు అగ్రరాజ్యాలు వ్యూహాత్మకంగా తమ తమ ప్రయోజనాలు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న సందర్భం ఇది. ఇవాళ కొత్త కూడా కాదు. ప్రపంచ రాజకీయాల్లో చూసుకుంటే అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్ ఈ 5 దేశాలు వీటో పవర్ ఉన్న దేశాలు. చూడండి, వాళ్ళ ప్రయోజనాలు రక్షించుకున్న క్రమంలో ఎప్పుడు భద్రతా మండలి ఏం జరిగినా కూడా వీటో ప్రయోగిస్తూ తమదైన ప్రయోజనాలు రక్షించుకుంటూ వస్తున్నారు. మిగతా దేశాలన్నీ కూడా ఓ రకంగా వాళ్ళు ఆవులు అవుతే వాళ్ళు కొట్లాడుకుంటే లేకాళ్ళ దూడల వాళ్ళు విరిగినట్టు నడుస్తున్నారు. ఇవాళ పూర్తిగా నేనైతే ఊహించింది అంటున్నాను. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న సందర్భంలో రష్యాకు అనుకూలంగా చాలా సార్లు మన అమెరికా అధ్యక్షుడు మన ట్రంప్ మాట్లాడారు. ఒక దశలో ఉక్రెయిన్ అధ్యక్షుని పిలిపించి పూర్తిగా అవమానకరంగా చెప్పిన మాట వినవా లేకపోతే రష్యాకి మేము మద్దతు ఇస్తామని చెప్తే ప్రెస్ మీట్ లో మధ్యలో లేచి వచ్చిన సందర్భం చూసాం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. ఆ తర్వాత చూసుకుంటే మళ్ళీ తనకే వచ్చే అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డట్టు మళ్ళీ దువ్వుతే మళ్ళీ ఇదే జెలెన్స్కీ పోయి 20 సూత్రాల పథకానికి అంగీకరించిన సందర్భం కూడా చూసినాం. అంటే ప్రపంచ రాజకీయాల్లో నేను మొదటి చెప్తుంది ఏంటంటే, మనకు వెనిజులాను స్వాధీనం చేసుకున్నప్పుడు కూడా చూడండి, మీరు ఒక రకంగా స్వాధీనం చేసుకున్నట్టే అమెరికా మన వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిగా అమెరికా ప్రకటించుకుంటే కూడా, డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకుంటే కూడా పెద్దగా అభ్యంతర పెట్టేది రష్యా. అందుకనే ఉక్రెయిన్ స్వాధీనంలో కానీ మన ఇటు పక్కన మాకు మద్దతు ఇస్తే మీకు అటు ఏం చేసినా సరే అనే ఒక లెవెల్లా అంగీకారం, ఒక రకం చెప్పాలంటే పరస్పర అంగీకారం కుదిరిందేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నిజమే, ఉక్రెయిన్ లో ఖనిజాల పట్ల ఉన్న ప్రేమ ఉక్రెయిన్ ప్రజల మీద వీళ్ళకి లేదు, ఎవరికి అమెరికా కూడా. వాళ్ళు చూడండి, యుద్ధంలో కొంత భూభాగాన్ని మాకు అప్పచెప్తేనే మేము ఇప్పటిదాకా మీకు అవసరమైన ఆయుధాలు సప్లై చేసిన దాని కింద విలువైన ఖనిజాలు ఉండే మాకు భూమి అప్పగించమని ఉక్రెయిన్తో బేరసారాలు సాగిస్తుంది అమెరికా. అందుకని మీకు గ్రీన్లాండ్ విషయంలో ఎందుకు రష్యా పట్టించుకోవాలంటే, మీ ప్రయోజనాలు మీవి, మా ప్రయోజనాలు మావి, మా తెరువులు మీకు రావద్దని ఒక మాట మాట్లాడుతున్నారు. అంతేకామా మనకు వెనిజులా అధ్యక్షుడిని ఎత్తుకపోయే క్రమం ఇద్దరు తెలియదంటారా? రష్యా తెలుసు, గూఢచర్యంలో అమెరికా తర్వాత ఖచ్చితంగా రష్యా సేవలు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి. చైనాకు చెప్పనవసరం లేదు. అటువంటి చైనాకు రష్యాకు తెలిసే మనకు వెనిజులా అధ్యక్షుడిని ఎయిర్ లిఫ్ట్ చేసింది మనకు తెలుసు. అందుకనే ఎవరి ప్రయోజనాలు వాళ్ళు, అగ్రరాజ్యాలు కూడా ప్రపంచ ప్రయోజనాలు వాళ్ళ పడటం మాకేం లాభం అని చూస్తారు. అందుకని రష్యా అధ్యక్షుడు ఇంకో మాట కూడా అన్నారు. అంటే రష్యాతోని చైనాతోని రేపు పొద్దున గొడవ వస్తుంది అనుకున్న ట్రంప్ వారితో గొడవ తీరిపోయినట్టు సంతోషపడుతున్నారు. దానికి కారణం కూడా రష్యా అధ్యక్షుడి యొక్క డిప్లొమాట్ వ్యవహారం అంటున్నాడు. అంటే డిప్లొమాటిక్ ఆలోచన చేసి ఆయన ఏమనుకుంటున్నాడు, వద్దన్నా వీడు మడ్డి పని చేస్తాడు కనుక శత్రు శిబిరంలో చీలికలు వస్తే మంచిది కదా. ఇవాళ నాటో కూటమి చాలా దేశాలు అమెరికాను వ్యతిరేకిస్తున్నాయి. అది కావాలి కదా మనకు, రష్యాకి అయితే కావాల్సింది. కనుక ఫ్రాన్స్ కానీ, కెనడా కానీ, అట్లానే మనకు జర్మనీ కానీ ఇవన్నీ వ్యతిరేకిస్తుంటే ఆ నాటో కూటమిలో చీలికలు రావచ్చు, నష్టం ఉంది. ఉన్న దేశాలు 26 దేశాలు, నాటో కూటమి దేశాలు. 26 దేశాలలో వాళ్ళు కొట్టుకొస్తే లాభం అయితే రష్యాకే కదా. కనుక మిత్ర భేదం మనకు గతంలో చిన్నశ్రీ రాసిన మిత్ర భేదంలో, మిత్ర లాభంలో ఇట్లాంటివి కనపడతాయి. మన జంతువుల పేర్లు చెప్పి కథలు రాసినా కూడా మిత్ర భేదం సృష్టించిన క్రమంలో వాళ్ళు కొట్లాడుకుంటే మనకేమిటి అని ఉక్రెయిన్ మన గ్రీన్లాండ్ స్వాధీనానికి వ్యతిరేకిస్తలేదు రష్యా అంటారు. దాన్ని ఇంకొక మాటలో వ్యతిరేకించిన ఆగని పనిని మనం వ్యతిరేకించే అవసరంగా ఎందుకు శత్రువు కావాలి? ఎట్లాగూ నాటో కూటమి దేశాలలో ఉన్న ఒప్పందం విచ్ఛిన్నం అవుతుంది కదా, నాటో కూటమి విచ్ఛిన్నం అయితే మనం బలమవుతాం కదా అనే రష్యా ఆలోచన కూడా ఇందులో ఉన్నది. అందుకు ఇంకొక మాట, పుతిన్ ఒక మాట ఉటంకించారు. గతంలో అలాస్కాని మేమే విడిచిపెట్టుకున్నాం కదా, అది అలాస్కాని కొన్నది కదా అనేది ఒకటి. అట్లాగే మనకు ఏదైతే గ్రీన్లాండ్ విషయంలో $1 బిలియన్ ఆర్థికంగా కొనే స్తోమత అమెరికాకు ఉంది, మా ఎవరికి లేదని కూడా ఆయన ఒప్పుకున్నారు. ఇంకొకటి ఏంటంటే, భద్రతా రీత్యా చూసినా కూడా అమెరికాకి దగ్గరగా ఉన్న గ్రీన్లాండ్ వాళ్ళు కొనుక్కుంటే వీళ్ళకి వచ్చే లాభం నష్టం ఏం లేదని మాట కూడా ఉక్రెయిన్ అంటున్నాడు, మన రష్యా అధ్యక్షుడు అంటున్నారు. ఎటొచ్చి మా తెరువు మీరు రావద్దు, మీ తెరువు మేము రాము అనే ఒక పరస్పర అంగీకారం, అంటే బ్రాడ్ అంగీకారం కుదిరిందని నేను అనుకుంటున్నాను. చాలా సార్లు పుతిన్ ట్రంప్ పోయిన సందర్భాలు ఉన్నాయి, ట్రంప్ను పుతిన్ పోయిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఈ రెండు అగ్రరాజ్యాలు జియో పాలిటిక్స్ చేస్తూ
ఎవరి ప్రాంతంలో వారు, ఇప్పుడు గూండాలు కదా, లేకుంటే రౌడీ షీటర్లు కదా, ఎక్కడి ప్రాంతాలు పంచుకుంటారు కదా, మా ప్రాంతంలో మీరు రావద్దు, మీ ప్రాంతంలో మేము రావద్దు అన్నట్టు అట్లాంటి ఒప్పందం అంగీకరించకనే, అంటే ఒప్పందం రాతపూర్వకంగా ఒప్పందం ఉంటుంది, పరస్పర అంగీకారం, పరస్పరంగా ఎవరికి వాళ్ళు అంగీకరించే పద్ధతులు జరుగుతున్నాయి అనుకుంటున్నాను. అందుకని 2-3 విషయాలు కూడా ఆయన మాట్లాడిండ్రు పుతిన్. ఏంటంటే మీరు గతంలో అలాస్కాను తీసుకున్నప్పుడు కూడా మేము ఏమనలేదు, అట్లాగే ఇప్పుడు గ్రీన్లాండ్ తీసుకున్న మాకు పెద్దగా మేము స్టేక్స్ ఏం లేవు, అక్కడ మేము మా సైన్యం మోహరించే అవకాశం లేదంటూ మాట్లాడుతున్నారు. కనుక రష్యా, మనకు అమెరికా, ఈ రెండు కూడా బ్రాడ్ గా ఒక ఒప్పందానికి వచ్చినట్లు లెక్క. ఇద్దరు కూడా ఎవరి ప్రయోజనాలు రక్షించుకునే క్రమంలో మిగతా దేశాలను విచ్ఛిన్నం ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా నాటో కుటుంబ దేశాలని రష్యాకు వ్యతిరేకమే, అమెరికా కూడా వ్యతిరేకమైతే అమెరికా ఒంటరి మిగిలిపోద్ది కదా అనే మాట వస్తున్నది. ఇటీవల మనకు శాంతి మన కోసం కొంత కూటమి కడదామన్న అమెరికా అధ్యక్షుడి మాటలు కానీ, లేకపోతే నాటో కుటుంబ దేశాలను బెదిరించే క్రమం కానీ, ఇవన్నీ రష్యాకు అనుకూలంగా పరిణామాలు మలుచుకునే ప్రయత్నం చేస్తున్నట్టు పుతిన్. చూద్దాం ఏం జరుగుతుందో.